ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహీ ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్నీ చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా బోన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడము భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత, అంటే సమస్తమైనటువంటి రాక్షసులని రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలను చేస్తూ ఎంతో మందికి అనారోగ్య బాధలని కలుగజేస్తూ, వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలుగజేస్తూ, ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలా మంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహం కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యంగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ, మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్టుగా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోనే అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారు పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాలతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలో అంతర్దశలో ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహ పరంగాన, విద్య పరంగాన, ఉద్యోగ పరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలే కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు కనుక ఉన్నట్లయితే కనుక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేదా మీరింట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, హర్షవర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు గాని, పంచమి రోజు గాని, ఒక రోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజ విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. తులారాశి. తులారాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు సూర్యగమనము కర్కాటక రాశిలో 10వ స్థానంలో సంచరించడం వీరికి భగవంతుడు ఈ మాసంలో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరంగా భావించారు. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యంతో పాటుగా ఉన్నతమైనటువంటి కెరీర్ని ప్రసాదిస్తారు. ఉద్యోగ అవకాశాలని వీరికి టచ్ చేస్తారు, పరిచయం చేస్తారు. ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఏదో రకమైనటువంటి వీరు సాహసించి నిర్ణయాలు తీసుకొని ఏదో ఇంటర్వ్యూలు చేసిన వాటిల్లో ఏదో ఒక ఉద్యోగం వీరిని వరిస్తుంది, తప్పకుండా వరిస్తుంది తులారాశి. ఎందుకంటే 10వ స్థానంలో రవి ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. మిత్ర రాశిలో మిత్రుడితో కలిసి ధనకారకుడితో ఉద్యోగకారకుడు కలిసి ఉండటం అంటే ఉద్యోగం లభించి ఉద్యోగం ద్వారా చక్కటి ధన ప్రాప్తి కలుగుతుంది.
పూర్వజన్మ కర్మదోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం, కర్మ సాక్షీభూతుడైనటువంటి సూర్య భగవానుడు మీరు గనక నిత్యము చేసుకునే ఆరాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించే రోజులు. ముఖ్యంగా ఆరోగ్యం కలగాలన్నా, ఉద్యోగపరమైన విషయాలు కానివ్వండి, ముఖ్యంగా వ్యాపారము. మనకి కెరీర్ లో కొంతమంది వ్యాపారపరమైనటువంటి, కొంతమంది ఉద్యోగం చేస్తూ వదిలేసి వ్యాపారాన్ని కూడా చేస్తారు. ఇప్పుడు వారి యొక్క జన్మజాతకంలో కొన్ని దశలు అంతర్దశలు ఉంటాయి లగ్నానికి. అసలు జాతకంలో మనకి కెరీర్ ఉద్యోగమా వ్యాపారమా అని తెలియజేస్తూ ఉంటుంది. అవి కొంతమంది ఉద్యోగం చేస్తారు, తర్వాత వదిలేసి కొంతమంది వ్యాపారం చేస్తారు. కొంతమంది వ్యాపారంలో నష్టపోయి తర్వాత ఉద్యోగం చేసుకుంటూ బతికేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చినట్టు మీ జన్మజాతకంలో ఎక్కడో కెరీర్కి సంబంధించి వ్యాపారానికి డైవర్ట్ అవుతున్నట్టుగా లెక్క. అప్పుడే ఫోన్ చేయాలి. నాకు ఫోన్ చేసి, గురువు గారు మరి మా జాతకంలో మరి మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, లేకపోతే మాకు సంతానం కలగట్లేదు, ఎందుకు కలగట్లేదు, కారణం ఏంటి, మేము ఏం పరిహారం చేయాలి. ఇట్లా మానవులకి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా మాలాంటి జ్యోతిష్కుడికి, పురోహితుడికి ఫోన్ చేసి తప్పకుండా దానికి తగ్గ పరిష్కారం ఆచరిస్తే మీరు పడుతున్నటువంటి క్షోభలు, బాధలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయండి. ఎక్కడ దీంట్లో అతిశయోక్తి లేదు. ఇది గ్రహ గోచారం అనేది సాక్షాత్తు గ్రహాలు అంతరిక్షంలోంచి మనల్ని గమనిస్తున్నాయి కిరణాల ద్వారా. ఆ కిరణాలే మనకి అష్టైశ్వర్యాలతో సహా. కొంతమందికి టచ్ అవ్వు, పడుతూ ఉంటాయి, టచ్ అవ్వు. ఇప్పుడు వర్షం పడుతుందండి, ప్రతి అమృత వర్షపు బిందువు మన మీద పడదు. ఒకవేళ మన మీద పడిందంటే కొంతమందికి కొన్ని రోగాలు తిరిగిపోతాయి, కొంతమందికి కొన్ని రోగాలు పెరుగుతాయి. అదంతా వర్షం ఒకటే, అమృత వర్షం అని ఉంటుంది ఆ వర్షం మన మీద. అట్లాగే గ్రహ కిరణాల్లో కూడా శుభగ్రహాల యొక్క కిరణాలు మన మీద ఎప్పుడు పడతాయో తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ యొక్క జన్మజాతకం బాగా పనిచేస్తూ ఉంటుంది. సరే, గోచారంలో తులారాశి వారికి మరి అత్యంత యోగప్రదుడైనటువంటి వీరి యొక్క రాస్యాధిపతి శుక్రుడు ఈ నెల రోజులు కూడా లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నాడంటే చక్కటి వ్యాపారంలో చక్కటి ఆకస్మికంగా లాభాలు కలుగుతాయి. అనుకోనివి కూడా ఆకస్మికంగా సడన్ గా వీళ్ళకి లాభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కొంతమందికి ఉద్యోగంలో పక్కకి వెళ్ళిపోయి వ్యాపారం మీద ఆలోచనలు పెరిగి చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని ఆర్థికంగా నేను ఎదగాలంటే నాకు వ్యాపారమే సరైనటువంటి మార్గము అని కూడా కోరుకుంటారు. కొంతమందికి చేసే వ్యాపారాల మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి విరక్తి కలిగే పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే శుక్రుడు కేతువుతో కలిసి కొంతమంది భోగాన్ని, భాగ్యాన్ని వదులుకొని మోక్ష మార్గం వైపు వెళ్ళిపోయే ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ ఈ నెలలో కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది స్వయంకృతాపరాధాలు చేసుకొని లేనిపోని సమస్యలు కూడా గురయ్యే అవకాశం, కోరికలు, వాంఛలు, ఇవన్నీ ఆకస్మికంగా ఏదో ఫంక్షన్ లో ఎవరో ఒకరిని చూడటం, అబ్బాయి అమ్మాయిని చూడటం, అదే ప్రేమ అనుకోవటము, దాని ద్వారా వాళ్ళిద్దరు కలవటము, పెళ్లి కాకముందే ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం, ఇట్లాంటివి ఈ యొక్క తులారాశి వారికి శుక్రుడు రాహుకేతులతో సంబంధం ఉంది. ప్రేమ సంబంధిత విషయాలలో కొన్ని అక్కట్లని కలుగజేస్తూ వీరు కోరుకున్నటువంటి కోరిక ఫలిస్తుందేమో, సమస్యలు కూడా ఎదురవుతాయి. అట్లాగే ధనపరంగా, కుటుంబ పరంగా, భార్యా సంబంధిత, భర్త సంబంధిత వ్యవహారాలు ఏంటంటే దంపతుల పరంగా విపరీతమైనటువంటి కామ వాంఛలు పెరిగిపోయి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ శుక్రుడిని ఈ నెలాఖరు వరకు, ఆగస్టు 2 వరకు చూస్తూనే ఉంటాడు. ఆయన యొక్క దృష్టి మంచిది కాదండి. ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క జన్మరాశ్యాధిపతిని తెలియజేస్తారో కొంతమందికి లేనిపోని అనారోగ్య బాధలు కలుగుతాయి. అట్లాగే ప్రాయశ్చిత్తం చేసుకోలేనటువంటి కర్మ దోషాలు కలుగుతాయి. కుజుడి యొక్క వీక్షణల వలన వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు ఎక్కువయ్యే, ఈతి బాధలు ఎక్కువయ్యే పరిస్థితులు కూడా తులారాశి వారికి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి, మిగతా గ్రహాలు రవిగురుడు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇస్తారు, శుక్రుడు ఇచ్చే, మరి జన్మరాశి కదా స్వయంకృతంగా చేస్తున్నాయి. అట్లాగే ఆగస్టు 2 తర్వాత కుజుడు భాగ్యస్థానంలోకి మారినప్పుడు కొంత ప్రయాణాల పరంగా వీరికి ఆసక్తి పెరుగుతుంది. మళ్ళీ దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు తీసుకుంటారు, కోరిక కలుగుతుంది. అట్లాగే ఏదైనా గృహము కొనాలి, లేకపోతే భూమి కొనాలనుకుంటారు. అట్లాగే ఏదైనా మీరు చదువుకున్నటువంటి చదువు, విదేశీ చదువులు ఏమన్నా కొంతమంది చదువు ఉంటే వాటికి సంబంధించిన అప్పులు తీర్చాలనే సదాలోచన చేస్తారు. తండ్రి యొక్క సహాయ సహకారాలు వీరికి మెండుగా లభిస్తూ ఉంటాయి. ఇట్లా ఎన్నో విధాలుగా కుజగ్రహం ఇస్తూ ఉంటారు. అయితే బుధుడు దాదాపుగా ఆగస్టు 5 వరకు కూడా మరి మిథున రాశిలోనే 9వ స్థానంలో సంచరిస్తూ
కొంత తండ్రి పరంగా వాగ్వాదాలు, ఇబ్బందులు కలగటము, ఒకరి మధ్య ఒకరికి సంఘర్షణ, ఒకరి ఆలోచనలు ఒకరికి కలవకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఆగస్టు 5 తర్వాత మళ్ళీ వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో మంచి మార్పు కలుగుతుంది, మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆలోచనలు పెరుగుతాయి, తెలివితేటలు పెరుగుతాయి. చదువుకునే విద్యార్థులకి కూడా మంచి విద్యాభ్యాసం లభిస్తుంది. వీరు ఏదైతే కోరుకుంటారో ఆ విద్య ఎందు, ఆ ఉద్యోగాల ఎందు ప్రవేశాన్ని ఒక వ్రాతపూర్వకంగా కానీ ఇంటర్వ్యూల పూర్వకంగా కానీ అభివృద్ధి సాధించేటటువంటి రోజు ఆగస్టు 5 తర్వాత ప్రారంభమవుతుంది ఈ తులారాశి వారికి. 6లో ఉన్నటువంటి శని భగవానుడు, 5లో ఉన్నటువంటి రాహువు కాస్త భూ సంబంధిత కోర్టు వ్యవహార విషయాలలో ఇబ్బందులు పెట్టే పరిస్థితి, అట్లాగే సంతానపరమైనటువంటి దోషాలు, ముఖ్యంగా సేవకా స్థానంలో మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు అప్రమత్తంగా లేకపోతే వారి వలన కూడా అప్పుల బాధలు, వారి వలన శత్రుత్వ బాధలు, ఈతి బాధలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెలాఖరు వరకు కూడా ఆర్థిక విషయాలలో, భార్యాభర్త సంబంధిత విషయాలలో, వివాహ సంబంధం ఎవరైనా వివాహం చేసుకోవాలి అనుకుంటే అవి కూడా జరగనటువంటి పరిస్థితి, లేనిపోని మీ మీద అభాండాలు, అపవాదులు కలిగి అవమానాలు కూడా మరాయించాల్సిన పరిస్థితి వస్తుంది తులారాశి వారు. కాబట్టి ఏదైనా సరే వచ్చే నెల 15, 16 వరకు కూడా మీ అంతటా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ జీవితం కాపాడబడాలి అంటే సాధ్యమైనంత వరకు ఈ తులారాశి వారు అయితే కనుక అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క 9 రోజుల చక్కగా ఉత్సవాన్ని మీరు కూడా మనస్ఫూర్తిగా చేసుకోండి. అమ్మవారి ఫోటో పెట్టుకుంటారా, లేకపోతే అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తారా, లేకపోతే మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకుంటారా, అష్టోత్తరంతో ఆవిడని ధరింపజేస్తారా, ఇవన్నీ కూడా మీ యొక్క అవకాశము. ఎవరైనా కుదరనటువంటి వాళ్ళు, మేము ఈ పూజ చేయలేం గురువు గారు, ఏదైనా ఉంటే మీ పీఠం ద్వారా చేసి పెట్టండి అంటే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉంటో, ఎందుకంటే ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారు తీర్చేటటువంటి శక్తుల్లో, తీర్చేటటువంటి మనకి ఎన్నో సమస్యలు ఉపశమనం కలిగించేటటువంటి శక్తుల్లో అమ్మవారు చాలా విశిష్టమైనటువంటి దేవత. ముఖ్యంగా భూ సంబంధిత కోర్టు వ్యవహారాలు కానీ, భూ సమస్య వలన అంటే కబ్జాలు కానీ, అదే శత్రుపీడలు, కొంతమంది చేతబడులు చేస్తారు, పరమంత్రాలు చేస్తారు, మనల్ని ఎరగనీయకుండా చేస్తారు, ధన నష్టం కలిగి చేస్తారు, ఆరోగ్యం పాడు చేస్తారు. అంటే ఇవన్నీ శత్రుత్వ బాధలు. ఒక పట్టాన రుణాలు ఎంత తీర్చినా రుణ బాధలు ఉంటూనే ఉంటాయి. అలాంటి రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళకి, అట్లాగే అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, ఈ పరంగా ఎవరైతే ఉంటారో గ్రహస్థితి కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి ఆరాధనలో పాల్గొనాలంటే నాకు ఫోన్ చేయండి. నాకున్నంతలో నేను యథాశక్తి చేసి వారికి ఆ హోమం కూడా చేసి వారికి ప్రసాదాన్ని పంపించి వారికి భవిష్యత్తులో అమ్మవారి యొక్క రక్షణ వలయాన్ని మీకు చేరవేసే బాధ్యత నాది. తులారాశి వారికి ఉన్నంతలో కుజగ్రహము బాలేదు, రాహుగ్రహము, శనిగ్రహము, ముఖ్యంగా వీరికి బుధగ్రహము, ఈ గ్రహాలలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జన్మజాతకంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఈ గ్రహాలలో ఏదైనా మీ జాతకంలో దశలు అంతర్దశలు జరుగుతున్నాయా, అసలు లగ్నాధిపతి చేస్తున్నాడా, ఇవన్నీ కనుక్కొని అప్పుడు పరిహారం ఆచరించండి. అంతేగాని గోచారంలో పరిహారం మనసుకి మాత్రమే ఉపశమనం కానీ శాశ్వతంగా మీకు జరగాల్సిన పరిష్కారాలు గోచారం ఇవ్వలేదు ఎప్పటికీ కూడా. జాతకం లేకపోతే అప్పుడేం చేయాలో అప్పుడు నేను చెప్తాను. కాబట్టి మీరు గనక అమ్మవారిని ఆరాధిస్తే తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయం మీకు అమ్మవారు కల్పిస్తుందని మీరు ఆశించండి. ఓం శ్రీ వారాహి దేవి నమో నమః.